మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వసుదేక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారికి ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ, మనం ఎంతో అద్భుతంగా ఈ మంత్ 20వ తారీఖు నుంచి ధ్యానీభవ అంటే ఈవినింగ్ క్లాసెస్ చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 8వ రోజుకి అడుగుపెట్టాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి మన రవిశంకర్ గారు సీనియర్ మాస్టర్ గారు వచ్చారు. హాయ్ మాస్టర్స్, నమస్తే అందరికీ. సో ఈరోజు మనకి స్పెషల్ ఆఫర్ లాగా మేడం ఎంతో దూరం నుంచి వచ్చారు. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ రూపకర్త వేణుగోపాల్ రెడ్డి గారు. దీనికి బిగినింగ్ నుంచి అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్. ఇంటర్నేషనల్ అంటే ఇంగ్లీష్లో స్పిరిచువాలిటీ గురించి ఉంటుంది. మనకి తెలుగులో ధ్యాన జగత్తు గురించి తెలుసు. అయితే ధ్యాన జగత్తు మనకి పరిమితంగా తెలుగు వాళ్ళకి మాత్రం పరిమితమై ఉంది. అయితే ఇంగ్లీష్ అనేది ఇంకా అన్ని దేశాలకి సంబంధించింది, కామన్ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్. సో అలాంటి గొప్ప మ్యాగజైన్ మన స్పిరిచువల్ ఇండియా ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. చదివారా? ఎవరైనా చూసారా? స్పిరిచువల్ ఇండియా ఒకసారి మ్యాగజైన్ చూపించండి. సో ఇది వండర్ఫుల్ మ్యాగజైన్ అనమాట. దీంట్లో లేటెస్ట్ స్పిరిచువాలిటీ అప్డేట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. వరల్డ్ వైడ్ అంటే స్పిరిచువల్ గ్రాండ్ మాస్టర్స్ వరల్డ్ వైడ్గా ఎంతోమంది ఉన్నారు. మరి పత్రిజీ గారు అసలు ఆ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఎన్నో బుక్స్ చదివారు. వరల్డ్ వైడ్గా స్పిరిచువల్ గ్రాండ్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. ఎప్పుడు చదువుతూనే ఉండేవారు. ఆయన బ్యాగ్లో నిరంతరంగా ఒక 2 పుస్తకాలు ఉండేవి ఎప్పుడు కూడా. ఎందుకంటే అంత జ్ఞానం గురించి ఆయన ఎంతో జ్ఞానాన్ని పొందారు. సో అలాంటి గ్రేటెస్ట్ బుక్ ఇది స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్. సో మేడం నాకు 2004 నుంచి కూడా తెలుసు. చాలా స్పిరిచువల్ జర్నీ మేము చేసాము, ఎంతో ప్రచారం చేసాము. సృజన మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చెప్పి ఇన్వైట్ చేసుకుందాం. ఓకే. సో మాస్టర్స్, నా పేరు రవిశంకర్. నేను 2003 నుంచి ఈ మెడిటేషన్లో ఉన్నాను. పత్రిజీ గారి ధ్యానం కానీ, పత్రిజీ గారి ధ్యాన రీతి కానీ, పత్రిజీ జ్ఞానం కానీ, ఈ పిరమిడ్ శక్తి గురించి అవగాహన కానీ, ఇవన్నీ శాకాహారంలోకి అంటే ఒక నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ అయ్యుండి వెజిటేరియన్లోకి స్ట్రాంగ్గా అంటే దాని అర్థం పరమార్థం తెలుసుకుని ఈ వెజిటేరియన్ పాత్లోకి కన్వర్ట్ అవ్వటం కానీ, ఇవన్నీ కూడా నేను అప్పటి నుంచి డే 1 నుంచి 2003 నుంచి నేను స్టార్ట్ చేశాను. సో మాస్టర్స్, నేను ఒక వెంకటరమణ మాస్టర్ గారని నాకు ఫస్ట్ ఆయన ఈ ధ్యానంలో గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా అయితే మన మాస్టర్స్ లక్ష్మీ మేడము, వెన్నెల మేడం, ఇక్కడ టీం అంతా కూడా ఎంతోమంది, లోకేష్ కానీ మీకు అందరికీ ఎలా గైడెన్స్ ఇస్తున్నారో అప్పుడు నాకు గైడెన్స్ వెంకటరమణ మాస్టర్ గారు ఇచ్చారు. వెంకటరమణ మాస్టర్ గారు యాక్చువల్గా మా మిస్సెస్కి ఫస్ట్ పరిచయము. ఆమె ఫస్ట్ ధ్యానం చేసి అప్పుడు నన్ను ధ్యానంలోకి నేను రావటం జరిగింది. ఆమె చాలా బాగుంది ఈ ధ్యానం అని చెప్పేసి చెప్తే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు ధ్యానం మీద ఉన్న మక్కువ, దాని మీద ఉన్న ఇష్టం, దాని మీద ఉన్న మోజ్ అనుకోండి, ఏదైనా సరే ధ్యానం వల్ల ఎంతో మంచిదని చెప్పేసి అప్పటికి నాకు ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో నేను వచ్చాను. అంతేగాని ఏది అనారోగ్యాల వల్ల వీటి వల్ల ఏమీ రాలేదు. లేదా ఏదో శారీరకంగా మానసికంగా ఏదో ఒత్తిడికి గురయ్యి కూడా ఏమి రాలేదు. కానీ ధ్యానం అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అసలు యాక్చువల్గా నేను పుట్టింది పాలకొల్లు, వెస్ట్ గోదావరి. ఆ పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి ఒక శక్తివంతమైన పుణ్యక్షేత్రం, శైవ క్షేత్రం. మరి అక్కడ ఆటోమేటిక్గా మా మదరు ఈ పూజలు పునస్కారాలు బాగా భక్తి మార్గంలో ఉండటం వల్ల బాగా కనెక్ట్ అయ్యి ఉండేవాడిని ఆ గుడితో. అది పంచారామాల్లో ఒకటి చాలా ఫేమస్ అది. సో అక్కడ నాకు తెలియకుండానే ధ్యానం చేసేవాడిని అక్కడ. అది ధ్యానం అని తెలియదు. కాకపోతే అప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి ఎంతోమంది గురువులను కలవటం, మరి ఎన్నో రకాల ఈ సజ్జన సంగత్యాలు చేయటం, వారు చెప్పిన సాధనలు చేయటం, ఇలాగా ఎన్నో చేశాను. అయితే మాస్టర్స్ ఇక్కడ 2003లో నేను ఈ ధ్యానంలోకి వచ్చాక అవన్నీ కూడా చిన్న మెట్లు లాంటివి అని చెప్పేసి నాకు తెలిసింది. ఎందుకంటే ఇది ఇంకా మొత్తంకి ఒక స్పిరిచువల్ ఎవాల్వ్మెంట్కి
సరైన ప్లాట్ఫాము, తర్వాత మనం ఏదైనా డెవలప్మెంట్కి కానీ స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్కి కానీ దేనికైనా ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నాకు అప్పుడు తెలిసిందనమాట. అవన్నీ మెట్లు లాంటివి. అంటే నేను దానికి ముందు కూడా ఒక 10 years అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్నాం 10 సంవత్సరాల పాటు. ఒక్కొక్క సంవత్సరం 41 రోజులు మండల దీక్షలు అంటారు కదా, అది ప్రత్యేకమైన డ్రెస్ వేసుకొని ఇంకా పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎన్నో నియమాలు నిబంధనలు ఉంటాయి. అవన్నీ పాటిస్తూ 10 yearsగా నేను అక్కడ దీక్షలు చేసి శబరిమలై వెళ్ళి పెద్ద పాదము, ఈ జ్యోతి, ఇవన్నీ దర్శనాలు అవన్నీ ఉంటాయి కదా, తెలుసు కదా అందరికీ. సో అవన్నీ చేసుకుంటూ ఎంతోమంది గురువులను కలుసుకుంటూ ఎంతోమంది ధ్యానాలు చేసుకుంటూ రకరకాల ధ్యానాలు చేసుకుంటూ అప్పుడు తెలుసుకున్నాను నేను 2003లో అన్ని రకాల ధ్యానాలు లేవు, ఒకటే ఒక రకం ధ్యానం ఇదే. ఇప్పుడు మనం చేసే ధ్యానమే సరైన ధ్యానము, సరైన ధ్యాన రీతి అని చెప్పేసి నేను తెలుసుకోవటం జరిగింది మాస్టర్స్. అప్పటి నుంచి ఇంకా నేను దీన్ని వదలలేదు, దీని వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించి అర్థం పరమార్థం ఎంతో సులువుగా అర్థమయ్యేటట్టుగా చేసిన గురువుగారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. 18 ఆదర్శ సూత్రాల గురించి నాకు ఇవాళ టాపిక్ గురించి చెప్తాను. మరి 18 ఆదర్శ సూత్రాల్లో మనకి ఏమి చేయాలి, ఏం చేయకూడదు, మరి మనం వర్తమానం సమాజంలో ఉంటున్నాము, దానికి మనం ఏం చేయాలి, మన పాత్ర ఏంటి, అలాగే భవిష్యత్ తరాలకి మనం ఏం అందించాలి, ఇవన్నీ కూడా ఈ 18 ఆదర్శ సూత్రాల్లో మన ఉన్న అంటే పొందుపరచబడి ఉన్నాయి. చాలా వండర్ఫుల్ 18 ప్రిన్సిపల్స్ అనమాట. ఇంకా ఇవి మనం కూలంకషంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకుంటే ఇంకా దేనికి లైఫ్ ఇంకా ఎంత ఎంజాయ్మెంటో మనకే తెలుస్తుంది అనమాట. సో అవి దాని గురించి తెలుసుకుందాం. సో 18 ఆదర్శ సూత్రాల్లో మనకి ఫస్ట్ది ఏంటంటే సరి అయిన ధ్యానం చేయటం, సరి అయిన ధ్యానం అందరికీ తెలియచేయటం, సరైన ధ్యానం మనం స్వీయ సాధన చేయటం, అలాగే అందరికీ ప్రచారం చేయటం. అయితే సరైన ధ్యానం అంటే అప్పుడు మనకి ఇది యాక్చువల్గా పురాణాల దగ్గర నుంచి వేదాల దగ్గర నుంచి వస్తే మహాశివుడు పార్వతీదేవికి ఇది శివసూత్రాల్లో 112 శివసూత్రాల్లో విజ్ఞాన భైరవ తంత్ర ద్వారా ఓషో గారి ద్వారా కూడా ఇది అంటే అప్పటి నుంచి ఉంది ఇది. దాంట్లో మొట్టమొదటిది ఇది శ్వాస మీద చేస్తా. అంటే మహాశివుడు అంటే పార్వతీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన ఈ 112 తంత్రాలు అంటారు, అవి అంటే ఏంటి టెక్నిక్స్ అనమాట. ఇవి ఆ టెక్నిక్స్ అన్నిటినీ ఆయన చేసి చూపించి ఈ విధంగా చేయాలి ఇవి అని చెప్పేసి ఆ 112 చెప్పారు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ సందర్భోచితంగా మొదటిది చెప్పుకుందాం. దానినే గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం మరి ఆయన మళ్ళీ తిరిగి దీన్ని కనిపెట్టారు. దానినే ఆయన శ్వాస మీద చేస్తా అంటే అప్పుడు ఉన్న పాళీ భాషలో ఆనాపానసతి అని చెప్పారు. సో మాస్టర్స్ ఇది మన సహజంగా ఉన్న శ్వాసని ఎరుకతో గమనిస్తూ ఉన్నాం అనమాట. ఎరుకతో గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. అదే యోగ స్థితి, శూన్య స్థితి, ఏ పేరు పెట్టి పిలిచినా ఆ శూన్య స్థితిలో మనం చక్కగా విశ్వశక్తిని తీసుకుంటాం అనమాట. ఆ శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తిని తీసుకొని మన నాడీ మండలాన్ని అంతా కూడా శుద్ధి చేసుకుంటాం. అంటే ఒక తలపై ఉన్న శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి కాలిగోరు వరకు శరీరం అంతా వ్యాపించి ఉన్న 2,72,000 నాడులన్నిటిని మనం శక్తివంతం చేసుకుంటాం, శక్తితో నింపుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, నాడీ మండలం అంతా కూడా చాలా శక్తివంతంగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరిగినప్పుడు మనకి ఎన్నో జన్మల కర్మలన్నీ కూడా అవన్నీ క్లెన్సింగ్ అయిపోతాయి. క్లెన్సింగ్ అయిపోయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ధ్యానమే సర్వరోగ నివారణ అనే బెనిఫిట్ కలుగుతుంది. సో మాస్టర్స్, ఇది మన ధ్యాన సాధన చేయటం మన స్వధర్మం. మరి ఈ ధ్యాన సాధన చేసిన తర్వాత మనం అదే ధ్యానాన్ని ఎంత నేర్చుకుంటే అంత మనం అది ఇతరులకు అందించడం అనేది ధ్యాన ప్రచారం అనేది అది పరధర్మాల్లో ముఖ్యమైన ధర్మం. సో ఫ్రెండ్స్, ఇది ధ్యానం స్వధర్మం పరధర్మం రెండు కలిసి ఉందన్నమాట దీంట్లో, ధ్యాన సాధన ధ్యాన ప్రచారం. సో అందుగురించే ఇక్కడ మనం
ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. మరి ఎంతమంది దీని వెనకాల ఎంతోమంది వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి ఈ కేంద్రాన్ని, మరి గురుస్థాన్ అనే ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నాగేంద్ర గారికి, వారి టీం అందరికీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. సో మాస్టర్స్, ఈ విధంగా మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాము, ధ్యానం అంటే సరి అయిన ధ్యానం చేయాలి. రెండవది స్వాధ్యాయం, అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ గురించి. అది వరల్డ్ వైడ్గా ఉన్న స్పిరిచువల్ గ్రాండ్ మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ని అందరిది మనకి అందిస్తుంది అనమాట. అలాగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో లేని పుస్తకం లేదు. అదేదో మామూలుగా చదువుకొని రాసిన, అంటే జస్ట్ ఏదో బుకిష్ నాలెడ్జ్తో రాసిన పుస్తకాలు కదా ఇవన్నీ కూడా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాలను అంతటినీ పణంగా పెట్టి వాళ్ళ సముపార్జించినంత జ్ఞానాన్ని అంతా ఆచరించిన తర్వాత దాన్ని పుస్తక రూపంలో పెట్టారు. అలాంటి పుస్తకాలే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి పైన ఇక్కడ పక్కన లైబ్రరీ ఉంది, పైన మనకి బుక్ స్టాల్ ఉంది, అక్కడ అవన్నీ కూడా మనకి అందుబాటులోకి తెచ్చారు. అవి అందుబాటులోకి తేవడమే కాకుండా ఎన్నో లాంగ్వేజెస్లో, మరి ఇంగ్లీష్లో ఉన్న లాంగ్వేజ్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా నాకు తెలుగులోకి మరి ట్రాన్స్లేట్ చేసి మరి అందించారు. సో ఎంత సౌకర్యవంతం చూడండి. మనకి ఏమాత్రం కష్టపడకుండా ఎంత అపారమైన జ్ఞానం వస్తుందో మరి ఈ సెంటర్ ద్వారా మనకి, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా అది అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోండి అందరూ. సో ఫ్రెండ్స్, ఇది రెండో పాయింట్, స్వాధ్యాయం. తర్వాత సజ్జన సాంగత్యం. అయితే మనం ధ్యాన సాధన చేస్తున్నాం గంటలు, ఎక్కడ కూడా ఇన్ని గంటలు ఎక్కడ ఏ సంస్థ కానీ ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కానీ ఇన్నేసి గంటలు ఎక్కడ చేయరు. అదే మన యొక్క స్పెషాలిటీ అనమాట. ధ్యానం అంటే ఏదో ఒక కొన్ని సెకండ్స్ లేకపోతే కొన్ని నిమిషాలు చేసేది కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక సొసైటీలో ఉన్నాం. ఎంతో అది ప్రాపంచికతని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక సొసైటీ ఇది. అంటే ఎన్నో రకాల ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి, ఎన్నో రకాల ప్రలోభాలు ఉంటాయి. వీటిలన్నిటిని దాటుకుని మనం సరైన ధ్యాన సాధనలోకి రావాలంటే గంటలు ధ్యాన సాధన అవసరం. అలా చేసినప్పుడే మనకి అనుభవాలు వస్తాయి, మంచి అనుభవాలు. ఏం అనుభవాలు వస్తాయి? ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఆలోచన రహిత స్థితికి రావటం ఒక అనుభవం, ఆలోచనలు వెళ్ళిపోవటం కూడా ఒక అనుభవం. అంటే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఎన్నో పుట్టలుగా ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలన్నీ కూడా మనకి వెళ్ళిపోవాలంటే, సమసిపోవాలంటే శ్వాస మీద ధ్యాస పెడతాం. అప్పుడు మనకి ఆలోచన రహిత స్థితి వస్తుంది, అదొక అనుభవం. ఆలోచన రహిత స్థితిలో మనకి విశ్వశక్తి మనకి ప్రసరిస్తున్నట్టుగా కూడా మనం తెలుస్తుంది, మనకి అన్నీ తెలుస్తాయి. కాకపోతే కొంతమంది కొత్తలో గమనిస్తారు, కొంతమంది గమనించరు. అంతే తప్పించి అది రాకుండా పోదు, బై డిఫాల్ట్ వస్తూనే ఉంటుంది అది. సో అది విశ్వశక్తి వస్తున్నట్టు మనం గమనిస్తాం. ఈ అనుభవాలు అలాగే కొంతసేపటి అయ్యేటప్పటికి నాడీమండల శుద్ధి జరుగుతుంది. ఆ నాడీమండల శుద్ధి జరుగుతున్నది కూడా కాయానుపాసన అని చెప్పేసి అంటాం దాన్ని. అది కూడా జరుగుతుంది, అది కూడా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత మనకి దివ్యత్వంతో కనెక్ట్ అవుతాం, మన దివ్యత్వంతో మనం కనెక్ట్ అవుతాం. ఎస్, వీఆర్ ఆల్ గాడ్స్. మనం దివ్య స్వరూపులం. దివ్యులు అనటం నోరు తిరక్క దేవుడు అన్నారు. అంటే దివ్యత్వం దైవత్వం ఒకటే. సో ఆ దివ్యత్వాన్ని దైవత్వాన్ని మనం ఎంతగానో మనం సాక్షాత్కరింప చేసుకుంటాము చక్కటి ధ్యాన అనుభవాల ద్వారా. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ కలుగుతూ ఉంటాయి. కొంతమందికి కలగచ్చు, కొంతమందికి కలగకపోవచ్చు. అది అవసరానికి బట్టి ఉంటుంది. ఆత్మ పరిణామ క్రమంలో అవసరాన్ని బట్టి, తపన బట్టి, తీవ్రతను బట్టి ఒక్కొక్కసారి గత జన్మల్లో అయిపోతే అనుభవాలు ఉండవు కొంతమందికి గత జన్మల్లో అనుభవాలు కాకపోతే ఇప్పుడు అనుభవాలు అవుతుంటాయి. అందు గురించి ఒకరికొకరు కంపేర్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, అనుభవాలు అన్నీ కూడా మంచి డిస్కషన్ చేసుకోవటం, అందరికీ తెలియచేయటం, నీ అనుభవం పక్కవాళ్ళకి చెప్పడం, పక్కవాళ్ళ అనుభవం నువ్వు వినటం, ఇదే సజ్జన సాంగత్యం. అంటే సత్యానికి సంబంధించిన డిస్కషన్స్, చర్చలు జరపటమే సజ్జన సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాండవ తరణే నౌక అన్నారు. అంటే ఈ 3
అంటే ప్రాపంచికమైన లోకాలకి సంబంధించిన ఈ స్థాయిల నుంచి ముందుకి పై లోకాలకి ఉన్నత లోకాలకి నడిపించేదే సజ్జన సాంగత్యం అని చెప్పారు ఆది శంకరాచార్యుల వారు. సో ఇది మన సజ్జన సాంగత్యం అనేది మనకి 3వ పాయింట్ అనమాట. 4వ పాయింట్ మౌనం. ఎక్కువగా మౌనం వహించాలి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకి 31వ తారీఖు పౌర్ణమి ఉంది. 31వ తారీఖు 11 గంటల 11 నిమిషాల నుంచి మరి 1వ తారీఖు 11 గంటల 11 నిమిషాల వరకు మనం 24 గంటలు ధ్యానం చేస్తాం. ఎక్కువగా మౌనంలో ఉంటాం. అలా వారానికి ఒకరోజు మౌనం ఉండాలి. మహాత్మా గాంధీ గారు ప్రతి సోమవారం మౌనం ఉండేవారు, నిరాహారంగా ఉండేవారు, మితాహారంగాను నిరాహారంగా ఉండేవారు. సో అది ఎంతటి మహాత్ముడు అయ్యాడైన, మరి ఎన్నో దేశాలకి ఇప్పుడు ఆదర్శ పురుషుడైన, మన దేశానికి జాతి పిత. కాబట్టి మౌనం యొక్క వాల్యూ తెలుసుకుంటాం మనం ధ్యానం సాధనలో. ఇంకా మౌనం ఎక్కువ పాటించి, ఆ మౌనం అనేది అది సైలెన్స్ కాదు, అది ఒక సమాధానం పొందే స్థితి. ఎన్నో ప్రశ్నలకి మనకి సమాధానం పొందే చక్కటి స్థితి అది. సో అది ఒక సమాధి స్థితి. ధ్యానంలో మౌనంలో అంటే బాహ్యంగా అంతరంగా అన్ని రకాలుగా మౌనం ఉండటం వల్ల మనం ఎంతో తెలుసుకుంటాం. ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు మనంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు మీరు అడుగుతుంటారు, ఎన్నో ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇస్తుంటాను. అయితే అవన్నీ మీకు తాత్కాలికంగా మనం అంటే మీకు ఆన్సర్ వస్తుంది, కానీ మీ అంతరంలోంచి మీ లోపల నుంచి వచ్చే సమాధానం మీకు అసలైన సిసలైన సమాధానము. కాబట్టి మౌనం అనేది మనం ఎక్కువగా పాటించాలి. ఇది 4వ పాయింట్. తర్వాత 5వది ఎక్కువగా పౌర్ణమి ధ్యానాలు చేయాలి. సో దాని గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం ఎంతగానో పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు కూడా ఎంతగానో మనం ఇక్కడ సాధన చేస్తున్నాము. అలాగే ఎక్కడెక్కడ శక్తి క్షేత్రాలు ఉన్నాయో అక్కడక్కడ చేస్తూనే ఉన్నాం మనం. కాబట్టి అది ఒక 5వ పాయింట్. తర్వాత పిరమిడ్ శక్తిని ఎక్కువగా వినియోగించుకోవాలి. చక్కగా ఇక్కడ మన పిరమిడ్ క్యాప్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు చూడండి. ఎందుకంటే అంతా శక్తిమయం, ఎంతో లోపలన్నీ పిరమిడ్స్, ఆ రూమ్ అంతా పిరమిడ్స్, ఇక్కడ పిరమిడ్ క్యాప్స్, అలాగా మనకి కన్స్ట్రక్షన్ పిరమిడ్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మనకి అతి సమీపంలో మహేశ్వర మహాపిరమిడ్ అనేది వరల్డ్ ఫేమస్ పిరమిడ్. అది ఎన్నో గిన్నీస్ రివార్డ్స్ లాంటివి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాంటివి ఎన్నో అందుకుంది అలాంటి గొప్ప పిరమిడ్. సో ఆ పిరమిడ్ అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి మనం సద్వినియోగం చేసుకోవాలి. గంటన్నర మనకి ప్రయాణం అంతే. కాబట్టి ఆ పిరమిడ్ శక్తిని మనం ఎక్కువగా వినియోగించుకోవాలి. పిరమిడ్స్ని మనం ఇంట్లో కూడా అక్కడ మనం తినే ఆహారం అంటే పళ్ళు ఫలాలు లేకపోతే అలాంటి వాటి మీద కూడా పిరమిడ్ క్యాప్ పెట్టుకుంటే అది నీరు కానీ ఇవన్నీ ఇంకా పిరమిడ్ ఎనర్జీ ఇంకా దాంట్లోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఆ ఎనర్జీని మనం ఎన్ని రకాలుగా తీసుకోగలమో అన్ని రకాలుగా తీసుకోగలగాలి. సో అది పిరమిడ్ అనేది పిరమిడ్ ధ్యానము, పిరమిడ్స్ వినియోగం గురించి అది 5వ పాయింట్. ఇంకా 6వ పాయింట్ వచ్చేసి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, మౌనం, పౌర్ణమి మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్. 6 పాయింట్స్ అయిపోయినాయి. 7వది వచ్చేసి నో అల్లోపతి మెడిసిన్ ఎట్ ఆల్. అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ జోలికే పోవద్దు. ధన్వంతరి, చరకుడు వీళ్ళందరూ మనకి ఈ వైద్య శాస్త్రాలని రచించిన గొప్ప గొప్ప మహానుభావులు. ఆరోగ్య శాస్త్రాలని కానీ ఇవన్నింటినీ వాళ్ళు రచించారు. దాంట్లో క్లియర్గా చెప్పారు ఏమని, అసలు వైద్యం అనేది పసిపిల్లలకి లేదా వృద్ధులకి ఇంకా ఏం చేతగాని వాళ్ళకి తప్పించి మన చేతులు కాళ్ళు అన్నీ స్వాధీనంలో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ అవసరం లేదు. వైద్యము వాళ్ళ స్వశక్తితో, వాళ్ళ థాట్ పవర్తో ఎవరికి వాళ్ళు హీలింగ్ చేసుకోగలుగుతారు. ఎవరి శక్తి వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ప్రలోభాలకి లేకపోతే ఆకర్షణలకి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చుట్టూ ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ అడుగుతీస్తే అక్కడ ఉన్నాయి అని చెప్పేసి ధారాళంగా వినియోగించుకోవద్దు ఫ్రెండ్స్. అవి ఆ ప్రలోభాలకి కానీ ఆకర్షణలకు కానీ పోవద్దు. ఏమైనా సమస్య వస్తే ధ్యానంలో కూర్చోండి. శారీరక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, అన్నిటికీ
ఎర్రగడ్డ దగ్గరగా ఉంది కదా అని ఆ మానసిక ప్రశాంతత కోసం లేకపోతే మానసిక వైద్యం కోసం అక్కడికి వెళ్ళొద్దు. కాబట్టి ఫ్రెండ్స్, మనం అల్లోపతి మెడిసిన్స్ని పూర్తిగా నిషేధించాలి, అసలు వాడద్దు. అంతగా అయితే ఏదైనా హోమియోపతి, ఆయుర్వేదిక్ అలాంటి మెడిసిన్స్ వాడుకోవచ్చు. కానీ ధ్యానం ద్వారా అది ఆ అవసరం కూడా రాదు. కాబట్టి ఇది 7వ పాయింట్. 8వ పాయింట్ వచ్చేసి నాన్ వెజ్, గుడ్లు కానీ మాంసాహారం కానీ ఏమీ మనం అది అసలు ఆహారమే కాదు. నాన్ వెజ్ అనేది మనిషికి ఆహారం కానే కాదు. పళ్ళు, కూరగాయలు, మరి ఈ వరి ధాన్యాలు, ఇలాగ ఎన్నో ఉన్నాయి మనకి ఆహారం కోసం. ఎన్ని రకాలు చెప్పనాలవి కానీ ఎన్నో రకాలు ఉన్నాయి. సో అవి మనకి మనిషికి ఆహారం, సరైన ఆహారం మానవాహారం, అమృతాహారం శాకాహారమే. మరి అది అమృతాహారం, అది తీసుకోవాలి. వేరే నాన్ వెజ్ కానీ గుడ్డు కానీ ఏది, చేప కానీ రొయ్య కానీ ఏది కూడా ఆహారం కానే కాదు. నీవు ఎలా ఇప్పుడు జన్మించావో అన్నీ కూడా సమస్త ప్రాణికోటి కూడా అవి కూడా వాటి ఉన్నతి కోసం అవి ఆ జన్మల్ని ఎత్తాయి. అంతేగాని అవి అన్నీ దైవ స్వరూపాలే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఒక మనిషి ఎక్కువ కాదు, లేకపోతే ఒక మేక తక్కువ కాదు. అన్నీ సరిసమానంగా ఈ సృష్టిలో అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవి కూడా తోటి జీవుల్ని మనం రక్షించి ఇంకా మనం వాటిని రక్షణ చేసే బాధ్యత తీసుకుని మరీ వచ్చాం మనం ఇక్కడికి. కాబట్టి వాటిని ఇంకా ఎవరైనా బక్రీద్ పేరిట, ఇంకో దాని పేరిట, లేకపోతే బలుల పేరిట ఏమైనా ఇస్తుంటే మనం ఇంకా వ్యతిరేకించాలి. ఆ సందర్భోచితంగా మాట్లాడి మనం దాన్ని వ్యతిరేకించి చెప్పాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. సో ఆ బాధ్యత మన మీద ఉంది. సో ఫ్రెండ్స్, ఇది 8వ పాయింట్. సో నేను త్వరగా చెప్పేస్తున్నాను ఎందుకంటే టైం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ 9వ పాయింట్ వచ్చేసి ఎక్కువగా ప్రకృతితో సహజీవనం చేయాలి. అంటే ట్రెక్కింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చక్కగా మనకి నాగేంద్ర పేరం గారు ఎన్నో టూర్స్ అరేంజ్ చేస్తున్నారు. అవి అలాంటి అంటే ప్రకృతి విహారాలకి వెళ్ళాలి. ట్రెక్కింగ్లు, కొండలు, కోనలు, ఇవన్నీ లోయలు, అందం, సృష్టిలో ఉన్న అందాన్ని అంతా మనం చూడాలి. ఈ కాంక్రీట్ జంగిల్లోనే ఇక్కడే ఇమిడిపోకుండా మరి నెలకొకసారైనా అలాంటి యాత్రలకు వెళ్తూ ఉండాలి. అలాంటి యాత్రలతో వెళ్ళినప్పుడు ఎంతో ప్రకృతిలో ఉన్న శక్తిని అంతా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అవి ఎక్కువగా మనం ట్రెక్కింగ్స్ ఇవన్నీ ప్రకృతితో సహజనం చేయటం అనేది 9వ పాయింట్. ఇంకా 10వ పాయింట్ వచ్చేసి మనం ప్రత్యేక వేషధారణ అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆ పీరియడ్లో అయ్యప్ప స్వామి దీక్షలు చేసేవాడిని. మరి ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అయ్యానో నేను దాన్ని వదిలేశాను. అంటే ప్రత్యేక వేషధారణ అనేది ఉండద్దు. అంటే మనం ఒక మానవత్వంతో మనుషులుగా ఉన్నవాళ్ళం. ఇప్పుడు జంతువులు చూడండి, అన్నీ ఒకే ఇదిగా ఉంటాయి, ఏవి స్పెసిఫిక్గా ఉండవు. అలాగే అవన్నీ ఒక సామూహికంగా ఉంటాయి. అలాగే మనుషులు కూడా ఒక సోషల్ యానిమల్. అంటే ప్రత్యేక వేషధారణ నామాలు కొంతమంది పెట్టుకుంటారు. ఒకళ్ళు అడ్డు నామాలు, ఒకళ్ళు నిలువు నామాలు, ఒకళ్ళు కాషాయాలు, ఒకళ్ళు రుద్రాక్షలు, ఇంకా ఇలా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ సరికాదు. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనం అంతా ఒకలాగానే ఉండాలి. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, పక్క వాళ్ళు అంటే ఏదో వేరుగా చూస్తున్నట్టు ఉంటుంది, అంతే కదా. ఇతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఏమో అని వేరుగా చూడటం అంటే ఆ కలుపుకోలుతనం ఉండదు. అది కోల్పోతాం, మనమే కోల్పోతాం. సో దాన్ని సైంటిఫిక్గా అవగాహన చేసుకోవాలి. ఏదైనా సరే అన్సైంటిఫిక్గా చేయొద్దు, అన్నీ సైంటిఫిక్గా చేయాలి. ఏదో మన తాత ముత్తాతలు చేశారు, సమాజంలో అందరూ చేస్తున్నారు అని వెళ్ళిపోవద్దు అలాగా. గురువుగారు మన పత్రిజీ గారు ఒక అనుభవం చెప్తాను. నేను ఆయనతో ప్రయాణం చేశాను. మరి 2003 నుంచి నేను ఆయనతో ప్రయాణం చేశాను. ఒక గుడికి వెళ్ళినప్పుడు, అంటే మరి ఎన్నో చోట్లకి ఆహ్వానిస్తుంటారు గురువుగారిని. ఒక గుడికి ఆహ్వానించారు. ఆ గుడిలో ఆయనకి స్పెషల్గా మళ్ళీ గర్భగుడిలోకి తీసుకెళ్ళి అంత పూజలు అవి చేయించారు. అంటే అక్కడ అలా నిలబడ్డారు అంతే. మరి పూజలు అవన్నీ కూడా మన దగ్గర లేవు. అవన్నీ మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో వస్తాయి. వాళ్ళు బొట్టు పెట్టారనమాట. మరి
గురుగారు బొట్టు పెట్టారు అని నేను అన్నాను. అంటే అవునా, తుడిచారా అన్నారు. తుడిచేశాను వెంటనే. పత్రిజీ గారి బొట్టు నేను తుడిచేశాను. అంటే ఆయన ఎంత అవేర్నెస్తో ఉండేవారు అంటే ఆయనకి తెలుసు బొట్టు పెట్టినట్టు, కానీ ఆ క్షణంలో అక్కడ అందరితో పాటు ఉండాలి కాబట్టి ఒకే పెట్టించుకున్నారు. కానీ మళ్ళీ అక్కడే ఆ గుళ్ళోనే మళ్ళీ తుడిపించేసుకున్నారు. అంటే ఎంత అవగాహన, ఎంత అంటే మరి ఎంతోమంది గురువులు బొట్లు అవి అన్నీ పెట్టుకుంటారు, మరి ఇవన్నీ చేస్తుంటారు. సో అది కూడదు, ప్రత్యేక వేషధారణ కూడదు అనేది మనకి ఇది ఎన్నో పాయింట్, 10వ పాయింట్. 11వ పాయింట్ వచ్చేసి చిన్న వయసు నుండే పిల్లల అంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు నుంచే మనకి ధ్యానం అనేది అందించాలి. అందుగురించే అంటారు మనం ఒక పెళ్లి చేసుకోవాలంటే ధ్యానులు అయితేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు. అది ఒక ఆధ్యాత్మిక దాంపత్యం అవ్వాలి. అంటే ఒక ఆధ్యాత్మికం ప్రాపంచికం 2 రకాలుగా ఉన్నతి పొందాలి మనం. అలాంటప్పుడే మనం పెళ్లి చేసుకోవడానికి అర్హులం. ఇంకా పిల్లలు కనడానికి అసలు అర్హత లేదు ధ్యానం లేని వాళ్ళకి, ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి. కాబట్టి ఫ్రెండ్స్, ఆత్మజ్ఞానం అనేది చాలా 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 అవసరము. కాబట్టి ఫ్రెండ్స్, మనం చిన్న వయసులో అంటే ఇప్పుడు జయశ్రీ మేడం కూడా వచ్చారు మనకి ఇక్కడ. ఆవిడ స్కూల్స్లో చెప్తుంటారు, బెంగళూరు నుంచి వచ్చారు. మనం కూడా స్కూల్స్లో ప్లానింగ్ చేస్తున్నాం. స్కూల్స్లో మనకి ఉధృతంగా మనం ధ్యాన ప్రచారం చేయడానికి దానికి తగ్గ ప్రణాళికలు మనం చేస్తున్నారు. లోకేష్, లక్ష్మి గారు, వీళ్ళందరూ, నాగేంద్ర గారు, వీళ్ళంతా ప్రణాళికలు చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించడానికి మనం కూడా మన పక్కన ఉన్న స్కూల్కి వెళ్ళి ధ్యానం నేర్పించాలి. వాళ్ళు నా పర్మిషన్ అడిగితే ఇస్తారు. ధ్యానం ఉచితంగా నేర్పిస్తున్నాం అంటే ఒక 15 నిమిషాలు రోజు ఏమంటే ఇస్తారు. కాబట్టి మనం ధ్యానం అనేది నేర్పించాలి అందరికీ. మనం నేర్చుకున్నాము, అదే నేర్పించాలి. సో అది 11వ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా 12వ పాయింట్ వచ్చేసి శిష్యులుగా ఎప్పుడు ఉండొద్దు, గురువులుగా ఉండాలి. ఈ లీడర్ మేక్స్ లీడర్ అంటారు చూడండి. అంటే ఒక లీడర్ అనేవాడు అందరినీ లీడర్గా తయారు చేసేవాడు అయితేనే వాడు లీడర్ అనబడతాడు అనమాట. అంతేగాని వాళ్ళని టీమ్మేట్స్ అందరూ కూడా లీడర్స్గా ఉంటారు. అప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, అందరూ సరి సమానంగా పనిచేస్తారు. అలాంటి ఎన్నో నేను ఇక్కడ చూశాను. ఎందుకంటే చలివేంద్రాలు పెట్టినప్పుడు అందరూ ఎంత చాలా చక్కగా మీరు అందరూ పనిచేయడం నేను చూశాను. ఒకసారి మనకు మనం గట్టిగా క్లాప్స్ వేసుకుందాం. ఇప్పుడు ఎన్ని చలివేంద్రాలు పెట్టాం మనం. ఇక్కడ ఒక చలివేంద్రం, మళ్ళీ అక్కడ ఒకటి, మన యూసఫగూడలో ఆ సెంటర్ దగ్గర ఒకటి, మళ్ళీ అరుణాచలంలో ఇక్కడ నిరంతరం అక్కడ సేవలు జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే గురువులుగా ఉండాలి, శిష్యులుగా ఉండిపోవద్దు. గురువుల దగ్గర నుంచి జ్ఞానం తీసుకోండి, అందరి దగ్గర నుంచి తీసుకోవాలి. ఒక గురువుల దగ్గర నుంచే కాదు, ఒక జంతువు దగ్గర నుంచి తీసుకోవాలి, మరి ధ్యానుల దగ్గర నుంచి తీసుకోవాలి, ఒక స్త్రీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అలాగే ఎంతోమంది ఇప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ ఉన్నారనుకోండి, వెజిటేరియన్స్ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అలాగా ఎంతో ఉంది నేర్చుకోవడానికి. సో నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఉండాలి, మళ్ళీ గురువులుగా ఎదగాలి, గురువులుగా ఉండాలి, మళ్ళీ అందరినీ గురువులుగా తయారు చేయాలి. సో అది మనకి ఎన్నో పాయింట్, 12వ పాయింట్. సో 13వ పాయింట్, మనం ఎక్కడ కూడా నో మనీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ధ్యానం నేర్పించడానికి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? లేదు కదా, ఎక్కడా లేదు. మీరు స్వతహాగా ఇంత ఎస్టాబ్లిష్మెంట్ నడుస్తోంది, నిత్యం అన్నదానం జరుగుతూ ఉంది, మరి నిత్యం ఎంతోమందిని గురువుల్ని పిలుస్తున్నారు, ఎన్నో క్లాసులు ఇప్పిస్తున్నారు, ఇక్కడ అది లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఎంతో ఖర్చు ఉంటుంది. కాబట్టి మీకు లోపల అనిపించింది దాన ధర్మం అనేది మనకు ఒకటి ఉంది. కాబట్టి ఎన్నో పుంకాలుగా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. సో ఆ ధర్మంలో దాన ధర్మం ఒకటి, మనం సంపాదించిన దాంట్లో కానీ మనం ఖర్చు చేస్తున్న దాంట్లో నుంచి కానీ ఒక 10% అనేది దానం చేయడం అనేది మన అది ధర్మం, అదొక ధర్మం. కాబట్టి మనం స్వతహాగా ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ధ్యానం నేర్పించడానికి ఎటువంటి వ్యాపారం ఉండకూడదు దీంట్లో, నో మనీ ట్రాన్సాక్షన్స్. అది మనకి 13వ పాయింట్. 14వ పాయింట్ ఏంటి? ఇది అంటే విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అనేది కూడదు. విగ్రహాల్ని మనం దాన్ని వారేవాని మెచ్చుకోవచ్చు. ఎంత శిల్పకళ ఎంతో బాగా చెక్కారు, ఆ శిలను తీసుకొచ్చి శిల్పంలాగా మలిచారు, ఓకే, దాన్ని మెచ్చుకోవచ్చు. కానీ దానికి పూజలు చేయటం,
దానికి పువ్వులు దండలు వేయటం, లేకపోతే కొబ్బరికాయలు కొట్టడం, అగరత్తులు పెట్టడం, దీపాలు పెట్టడం, ఇవన్నీ చేయకూడదు. అంటే పూజ ఒక మెట్టు కాదు అగడతా అని చెప్పారు. అది ఆర్య సమాజ స్థాపకుడు. కాబట్టి ఫ్రెండ్స్, అది అవగాహన చేసుకోండి. ఇప్పుడు చేస్తున్నారు, సడన్గా నేను మానేయమని చెప్పట్లేదు. అవగాహన చేసుకోండి ఏం చేస్తున్నాం. ప్రతిదీ సైంటిఫిక్గా చేయాలి. ఏదైనా సరే మనకి ఎక్కడ ఒక క్షణం కూడా వృధా కాకూడదు. సమయం చాలా విలువైంది. కాబట్టి చక్కగా మీరు ఎన్నో చేసుకోవచ్చు. ఆ టైంలో అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు చక్కగా. శిల్పకళారాధన దేవాలయాల్లో ఎంతో శిల్పకళారాధన చేసుకుంటూ అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయటం జరుగుతుంది ఆ విగ్రహానికి. అక్కడ కూర్చుంటే ఆ ఎనర్జీస్ మనం ఎన్నో తీసుకోగలుగుతాం. కాబట్టి అక్కడ ధ్యానం చేసుకోండి, కానీ విగ్రహారాధన చేయొద్దు, కర్మకాండలు చేయొద్దు. కర్మకాండలు తెలుసు కదా, మా నాన్న చనిపోయాడు లేకపోతే మా తాత చనిపోయాడు అని చెప్పేసి ప్రతి సంవత్సరం పిండాలు పెట్టడం, లేకపోతే ఇంకోటి చేయటం ఇవన్నీ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడెక్కడో పెట్టేది అక్కడెక్కడో ఎవరికో ఏమీ అందదు, అది నిష్ప్రయోజనం. కావాలంటే ఇంకా 10 మందికి అన్నదానం చేయి ఆకలిగా ఉన్న వాళ్ళకి. అంతేగాని ఆ పిండాలు పెట్టి దాన్ని ఎక్కడో చెరువుల్లో వేసి లేదా ఎక్కడో వేసి ఇది చేయొద్దు. అంటే ఓకే, నువ్వు ఆహారం పెట్టదలుచుకుంటే సరైన ఆహారం జంతువులకి పెట్టు, కానీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి అది మనకి ఎన్నో పాయింట్ 14వ పాయింట్. ఇంకా 15వ పాయింట్ ఇస్తే ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి, ఎవరి మీద ఆధారపడద్దు. మనం ధ్యానంలోకి వచ్చుంటే ఆ సమస్యకి పరిష్కారం వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట, గంట, ఎంతసేపు అయినా చక్కగా ఆ సమస్యకి సమాధానం వచ్చే వరకు కూర్చో, అయిపోతుంది ఆ సమస్య. అంతేగాని ఏదో సమస్య వచ్చిందని చెప్పి అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి లేకపోతే కౌన్సిలింగ్స్కి వెళ్ళి అది చేసి ఇది చేస్తే అవి అన్నీ వెళ్ళచ్చు, కానీ అవన్నీ తాత్కాలికంగా మనకి పరిష్కారం చూపిస్తాయి, కానీ శాశ్వతంగా ఏది పరిష్కారం చూపించదు. కాబట్టి ఎవరి సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకోవాలి. అది 15వ పాయింట్. 16వ పాయింట్, మనం సంసారంలోనే ఉండాలి. మన వృత్తి వ్యాపారాలు మనం చేసుకుంటూ మన సంసార జీవనంలోనే ఉండాలి. ఈ ధ్యానంలోకి వచ్చాం కదా, బాగుంది కదా, హాయిగా ఉంది కదా, ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుంటూ చక్కగా ఎంతో చక్కని అనుభవాలు వస్తున్నాయి, ఎనర్జీస్ వస్తున్నాయి అని దీనికే అంకితం కాకూడదు. మీ చదువుకున్న దానికి అర్హతను బట్టి మీ ఉద్యోగాలు మీరు చేసుకోవాలి, మీ వ్యాపారాలు మీరు చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం 50%, ప్రాపంచిక జీవితం 50%. ఏది ఎక్కువ అవ్వద్దు, ఏది తక్కువ అవ్వద్దు, రెండు సరిసమానంగా ఉండాలి. సో అది 16వ పాయింట్. 17వ పాయింట్, మనం పిరమిడ్ సెంటర్స్ని ఎక్కువగా నెలకొల్పాలి. గ్రామాల్లో, విలేజెస్లో ఎక్కడ మనకి అవకాశం ఉంటే ఇలాంటి సెంటర్స్ మనం నెలకొల్పాలి. మన ఆశయం ఏంటి, ఇక్కడ గురుస్థానం 100కి పైగా సెంటర్స్ మనం ఓపెన్ చేయాలి. సో ఇతోధికంగా అందరూ సమిష్టిగా పనిచేస్తే ఇదేమైనా కష్టమా? కాదు కదా. సో ఫ్రెండ్స్, ఎక్కువగా పిరమిడ్ సెంటర్స్ మనం నెలకొల్పాలి. తర్వాత 18వ పాయింట్, మనం మన ధ్యాన అనుభవాల్ని గ్రంథస్థం చేయాలి. అవి పాంప్లెట్స్ రూపంలోనో పుస్తకాల రూపంలోనో అందరికీ అందజేయాలి. ఎందుకంటే మనలాగా మనం ఉన్నతి పొందాం, ధ్యానంలోకి వచ్చి అన్ని ఆత్మజ్ఞానం పొంది ఎన్నో రకాలుగా మనం ఉన్నతి పొందాం, ఎంతో డెవలప్మెంట్ సాధించాం. మరి మన స్థితి ధ్యానంలోకి రాకముందు మన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ పాంప్లెట్ కానీ పుస్తకం కానీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా మన దారిలో నడిచి వాళ్ళు కూడా అంత ఉన్నతి పొందడానికి మన వంతు బాధ్యత మనం నిర్వర్తించినట్టు అవుతుంది. సో అవి 18 పాయింట్స్ మాస్టర్స్. ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. 18 ఆదర్శ సూత్రాలకి వండర్ఫుల్ సూత్రాలు ఇవి. మనకి గూగుల్లో కొట్టినా వస్తాయి. మీరు ఎప్పుడు ఇవి చదవండి, మననం చేసుకొని ఆచరించండి. ఇంకా ఎక్కువ రిజల్ట్స్ పొందుతారు. మీరు ఆచరించాలి, ఏదైనా సరే ఆచరించినప్పుడే మనకి అది మన ఉన్నతి మనం పొందగలుగుతాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుస్థాన్ టీం అందరికీ, పేరం నాగేంద్రం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ మేడం.